అరే నువ్వు ఏమన్నావు, నీ స్థితిలో ఆడవాళ్ళు ప్రభువుకి సంబంధించినంత వరకు పవిత్రమైనటువంటి ఆత్మల్ని రోడ్డు మీదకి ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఆత్మల్ని రోడ్డు మీద పెట్టి మమ్మల్ని ఎందుకు తిట్టిస్తున్నావు నువ్వు? వాళ్ళ నోట్ల ఈ పరుష పదజాలం ఎందుకు వస్తుంది? నువ్వే నేర్పినావా మిస్టర్? ఒకటి. ఇంకొక విషయం, అసలు వీళ్ళు చదువుకున్నారా మాట్లాడేటటువంటి వాళ్ళు? వీళ్ళు పెట్టేటటువంటి తమ్మునేల్స్ కానీ, వీళ్ళు మాట్లాడేటటువంటి వీడియోలు కానీ రేపు పొద్దున చట్టరీత్యా వీళ్ళు ఒక్కసారి ఇరుక్కుంటే వీళ్ళ పరిస్థితి ఏంటో వీళ్ళకి తెలుసా? వీళ్ళు ఏమనుకున్నారు, ఏసయ్య కాపాడుతాడు లేకపోతే శాలం రాజు కాపాడుతాడు అని. ఏసయ్య అయినా శాలం రాజు అయినా ఏ దేవుడైనా పరనింద అనేటటువంటి దాన్ని మొయ్యమని లేకపోతే ఉయ్యమని ఎవరు చెప్పినారు చెప్పండి? చెప్పండి, క్షమిస్తాడా? ఇదే మీరు నేర్చుకుంటున్నారా? ఒకటి. రెండోది ఏంటంటే, ఎక్కడ చూసినా కూడా స్త్రీలని ఒక ఘోషాలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఎలా మ్యామ్? అతని మాటలు కదా, భార్య అలంకరణ భర్తకి సొంతము, అధిక అలంకరణ మనకి సరికాదు. నువ్వు ఈ రెండిటికి చెప్పిన తరువాత ఎంతసేపు అతని యొక్క ఇష్యూస్ మొత్తం వినండి, అతని ప్రార్థనలన్నీ, ఇవన్నీ వినండి. నువ్వు ఏదన్నా చెప్పు, స్త్రీ దగ్గరికే వస్తాడు. అక్కడ భార్య ఎలా ఉండాలి చెప్పావు, బాగుంది. భర్త దగ్గర ఏ విధమైనటువంటి చెడు మాటలు మాట్లాడకూడదు, పిల్లలకి భర్త గురించి చెడు చెప్పకూడదు. మరి నువ్వు భర్త తాగుబోతుగా ఉండద్దు, తిరుగుబోతుగా ఉండద్దు, ఇంకొకటి ఉండద్దు అని చెప్పినవి ఎన్ని ఉన్నాయి? భార్యకి నువ్వు చెప్తున్నావు అలా ఉండాలి. ఎంతసేపు విమెన్ ని టార్గెట్ చేసుకుంటూ ఒక బానిసపరమైనటువంటి నేచర్ లోకి తీసుకెళ్తున్నాడు అతను. అది ఎంత డేంజరస్ చెప్పమంటారా? ఉమెన్ తన అస్తిత్వాన్ని తాను కోల్పోయి ఉన్మాదుల కింద తయారవుతారు వీళ్ళు. అంటే మేమిదే అనేటటువంటి స్థితిలో వాళ్ళని పెట్టేశారు. ఇంత అధునాతనమైనటువంటి ఈ శాస్త్రీయంగా పురోభివృద్ధి సాధించినటువంటి మనము, ఇతనేమంటాడు, అధిక అలంకరణ వద్దు, సోకులు మనకొద్దు, ఇంకొకటి మనకొద్దు అని అంటాడు. ఇతని వయసు ఎంతో నాకు తెలియదు, ఎంగేజ్ లోనే ఉన్నారు కదా. అతన్ని సోదరుడుగానే నేను భావించి అడుగుతున్నాను. మీ ఇంట్లో ఆధునిక అలంకరణలకు సంబంధించిన సామాగ్రి నీ ఇంట్లో ఏమీ లేదా? చెప్పండి. అతను తలకు వేసుకునే హెయిర్ డై అధిక అలంకరణ కాదా? అతను ట్రిమ్ గా గడ్డం చేయించుకుంటున్నాడే, మరి దాన్ని ఎందుకు ట్రిమ్ చేపిస్తున్నావు నువ్వు? ఇంత పెద్ద గడ్డాలు పెంచుకోవాలి కదా నువ్వు, అసలు సర్వసంగ పరిత్యాగివి కదా నువ్వు, ఎందుకు పెంచుకుంటున్నావు నువ్వు? ఆ కళ్ళ అద్దాలు వాటి కాస్ట్ ఎంత? ఏ మామూలుగా లీస్ట్ కాస్ట్ పెట్టుకొని నువ్వు నడవచ్చు కదా. నీ కార్లు ఎందుకు నడుస్తున్నావు? సిటీ బస్సుల్లో తిరగచ్చు కదా, ఎందుకంటే ప్రతిదీ ప్రభువుకి అంకితం కదా నువ్వు. ఇంకా ఇంకా ట్రోల్ చేయండి, ఎన్ని ట్రోల్ చేస్తే అన్ని అక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి. ఇవన్నీ మీరు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫాలో అయ్యేదేంటి మిస్టర్? నువ్వు మాత్రము అధిక అలంకరణలు నీకు కావాలి. నీ ఇంట్లో అధిక అలంకరణలకు సంబంధించిన ఈ మోడ్రన్, ఫాస్టెస్ట్, ఫాస్ట్ ఫార్వర్డ్లు అన్ని నీకు కావాలి. కానీ నీ దగ్గరకు వచ్చే వాళ్ళని మాత్రం మూర్ఘుల కింద ఉంచేస్తావా, అన్పడ్ లో కింద తయారు చేస్తావా, అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ కింద పెడతావా? అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ అందరినీ తీసుకొని వచ్చి ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి వాళ్ళని ఇంకా భయంకరమైనటువంటి స్థితిలో నువ్వు పెట్టేస్తావా? ఎన్నాళ్ళు మీ ఆటలు సాగుతాయి? మొన్న ఆడెవడో మాట్లాడుతున్నాడు, ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటారు, మీ హిందువుల్లో మగవాళ్ళు పెట్టుకుంటారు, ఆడవాళ్ళ బొట్టు అదేంటి 5వ తనం అని అంటారు, మరి మగాళ్ళు మొగుళ్ళు ఉన్నారు, మరి మీకెవరురా మొగుళ్ళు అని నేను అడిగి చెప్తున్నా. మా మగవాళ్ళు మీకు మొగుళ్ళురా, వాళ్ళు మీకు మొగుళ్ళు. లోపలేసి బాగా కుమ్మినారు కదా, చాలా ఇంకేమన్నా కావాలా? ఎంతవరకైనా కొంతవరకు మాత్రమే ఓర్పు ఉంటదమ్మా ఎవరికైనా. నేను పెట్టుకునే బొట్టు, అరే పూజ పునస్కారాల్లో పెట్టుకునేటటువంటి బొట్టు వీళ్ళకి ఏం తెలుసు? నువ్వెక్కడున్నావు? నువ్వు వీళ్ళందరినీ అడుగుతున్నా, మీరు ఎక్కడి నుంచి ఊడిపడినారా? ఎక్కడ జెరూసలేం నుంచి ఏమన్నా వచ్చి ఊడిపడినారా? భారతదేశంలో పుట్టి, భారత సంప్రదాయంలో పుట్టి, ఈ సంస్కృతిలో పెరిగి, అరే మీరు నిర్లక్ష్యానికి గురైనప్పుడు అక్కడ ఉద్యమం చెయ్యండి తప్ప ఒక మతం మీద ఉద్యమం మీరు బతకడం కోసము. ఇంకా చెప్పాలంటే వీళ్ళ దౌర్భాగ్యాలు, దాష్టిన్యాలు, దాష్టికాలు మా దగ్గర వందల కొద్ది వీడియోలు, వందల కొద్ది ఉన్నాయి. వీళ్ళు ఎలాంటి స్త్రీల పట్ల ఎలాంటి భయంకరమైనటువంటివి చేస్తున్నారో, ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. పెట్టకుండా మేమే ఉండం. గొంతులు చించుకొని అరుచుకుంటూ కూర్చొని పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే ముఖ్యమంత్రి గారు ఒక వార్నింగ్ ఇచ్చారు కదా, లోపలికి వెళ్ళనంత వరకు మాత్రమే. చంద్రబాబు నాయుడు వెరీ స్ట్రాంగ్ వార్నింగ్, లోపలికి వెళ్ళనంత వరకు మాత్రమే బాగుంటదిరా, ఎల్లొచ్చిన తర్వాత తెలుస్తుంది అనేసి.
అదే కదా, మీరు ఎప్పుడైతే మొదలు పెట్టారో విషయం ఏపీ దాకా వెళ్ళి అక్కడ నుంచి సీఎం స్పందించడం కూడా జరిగింది. ఇక్కడ ఒక్కటే విషయం చెప్తున్నాను మ్మ్. తల్లి, ఈ విషయాన్ని నిజంగా ఈ విషయం ఈ స్థాయికి వచ్చిన తర్వాత నిలదొక్కుకొని కూర్చోవడం అంటే ఒక విధంగా చెప్పాలంటే రాజ్ న్యూస్ ఆ నడిపేది ఒక మహిళ, ఆవిడ లక్ష్మీరావు. మ్మ్. ఆవిడ ధైర్యానికి మనం మెచ్చుకోవాలిగా. మ్మ్. ఇప్పుడు మాలాంటి వాళ్ళం అంటే దశాబ్దాల నుంచి మేము ఉన్నాం కాబట్టి మేము ఎవరికి భయపడం. మ్మ్. కానీ ఒక సనాతన ధర్మం అనే దానికి ఆవిడని అంటగట్టినా కూడా ఆవిడ స్త్రీల పట్ల నిలబడినటువంటి పరిస్థితి. ఆవిడ యూట్యూబ్ ఛానల్స్ మీద స్ట్రైక్లు వేశారు, ఆవిడకి నోటీసులు పంపించారు, ఏదేదో చేస్తున్నారు, విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తున్నారు. కానీ నిలబడిందే, మ్మ్. అది గొప్పతనం. స్త్రీమూర్తి శక్తి, అది మ్మ్. శ్రీమూర్తి సాహసం, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే అక్కడ చేస్తున్నటువంటి రోజు యాంకర్ని, ఆ అమ్మాయిని అయితే ఇంత ట్రోల్ చేసి పెట్టారో తెలియదు. మ్మ్. రెచ్చగొట్టద్దు, రెచ్చగొడితే ఏం జరుగుతుంది అనేటటువంటిది రాజ్యాంగం అనేటటువంటిది మన మధ్య ఉన్నది. నువ్వు నీ మతాన్ని ఉసుగొల్పితేనో అల్లర్లు జరిగితేనో మేం భయపడి పారిపోయి లోపల తలుపులు మూసుకునే రోజులు పోయినాయి, మ్మ్. 200% పోయినాయి. ఇప్పుడు ఈ సోకాల్డ్ ఈ శాలం రాజు గారి మాట్లాడినటువంటి మాటలు దుకాణం పెట్టుకుని అటు బోరా అని ఏదైతే చెప్పినాడో, ఇప్పుడు నేను అడుగుతున్నాను వాళ్ళని, మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది గుళ్ళ దగ్గర పూలు అమ్మడం లేదు? డెఫినెట్ గా చాలా మంది. ఆపేయండి, వేరే స్త్రీలు అమ్ముకుంటారు. మనకిప్పుడు అలాగే మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎంతమంది హిందువుల దగ్గర పని చేస్తున్నారు? పని మానేయండి. మ్మ్. మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎంతమంది టీటీడీలో ఉద్యోగాలు చేస్తున్నారు? మ్మ్. మానేయండి. ఇవన్నీ మానేసి అప్పుడు మాట్లాడండి. మ్మ్. హిందువుల జీతాలు కావాలి, హిందువుల దగ్గర పని చేయాలి, హిందువుల గొళ్ళల దగ్గర మీరు దుకాణాలు పెట్టుకోవాలి, ఇవే పూలు మీరు అమ్ముకోవాలి. మీరు ఈ ఇంటిని నడుపుతూ మాకు అమ్మినటువంటి పూలు, మా అమ్మవారికో మా అమ్మలకో అమ్మినటువంటి పూల నుంచి వచ్చిన డబ్బుల దశమ భాగం నీకు కావాలి. మ్మ్. దానికి ఆక్షేపణ లేదు. మ్మ్. కానీ చర్చికి వచ్చేటటువంటి వాళ్ళు పెట్టుకుంటేనో, పెట్టుకుని బయట తిరిగేటటువంటి వాళ్ళేమో బజారు మనుషులు. మేడం, మీకు తెలిసినంత వరకు మీ ఫ్రెండ్ సర్కిల్ లో క్రిస్టియన్స్ ఒకళ్ళిద్దరైనా ఉండుంటారుగా? ఒకళ్ళిద్దరేంటమ్మా, నిన్న మొన్నటి వరకు నాకు నా ఇంట్లో పనిచేసిన వాళ్ళే. వాళ్ళు చాలా పూలు సార్లు పెట్టుకున్న వాళ్ళ సందర్భాల్లో వాళ్ళు పూలు పెట్టుకునే వాళ్ళు కాదు, పూలు పెట్టుకునే వాళ్ళు కాదు, బొట్టు పెట్టుకునే వాళ్ళు కాదు. కానీ నా సంప్రదాయాన్ని ఎంత గౌరవించే వాళ్ళో తెలుసా? మ్మ్. ఆ సంప్రదాయాన్ని ఎంత అద్భుతంగా గౌరవించే వాళ్ళు అంటే, నా ఇంట్లో పూజలు జరుగుతున్నాయి అనంటే ఎంత హెల్ప్ చేసేవారు. అలాగే నేను భోజనాలు పెట్టుకుంటే ఆ భోజనాలు అందరికి పెట్టడం గానీ, సర్వ్ చేయడం గానీ, చక్కగా మాకు హెల్ప్ చేయడం గానీ, చివరి వరకు ఉండి పని మొత్తం అయిన తర్వాత వెళ్ళేవాళ్ళు. అలాగే వాళ్ళకి ఏదన్నా ఆపద వచ్చింది అనంటే నేను అంతే ముందు ఉండేదాన్ని, మ్మ్. నేను అలాగే ఉండేదాన్ని. ఇలాంటి వాళ్ళని చూశానమ్మా, నేను ఈ దరిద్రులను చూడలేదు. నేను మ్మ్. ఇలాంటి వాళ్ళని చూశాను కాబట్టే నేను మొత్తం వీళ్ళు కూడా అది గొప్ప స్థితిలో ఉన్నారు, ఇలాగే సోదర భావంతో ఉన్నారు అని అనుకున్నా. ఇలాంటి వాళ్ళు ఎందుకు లేరు? మ్మ్. ఏదన్నా ఉంది అనంటే, ఏదన్నా నేను బాధపడుతున్నానంటే, అమ్మ బాధపడి మాకు మేమందరం ఉంటాం కదా అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ఏంటంటే మేడం, మన ప్రసాదాలు తిన్నప్పటికీ, మన గుళ్ళకి వద్దాం అనుకున్నప్పటికీ కూడా ఇలాంటి మన influence- సంస్కృతిని గౌరవిస్తారమ్మా. మ్మ్. మన సంస్కృతిని గౌరవించే వాళ్ళు నా దగ్గర ఉన్నారు, నా దగ్గర పని చేస్తున్నారు, పని చేశారు. మ్మ్. వాళ్ళే ఈ రోజు ఖండిస్తున్నారు. అమ్మా ఇవన్నీ కూడా ఏంటి అనంటే, వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గర వీళ్ళు హీరోల కింద పోర్ట్రేట్ చేసుకోవడానికి, ఇంకొకళ్ళని విమర్శించడం కోసం ఇవన్నీ చేస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు. మ్మ్. ఇంకొకడు ఎవడో మాట్లాడుతున్నాడు, ఏమండి మీరు మహిళలను అన్నప్పుడు ముస్లిం మహిళలు పూలు పెట్టుకుంటున్నారు, ఇంకొకళ్ళు పూలు పెట్టుకుంటున్నారు, హిందువులు మాత్రమే ఎందుకు బయటకు వస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మరి శాలం రాజు గారు మాట్లాడినప్పుడు మరి మీరు కొందరు మాత్రమే క్రైస్తవులు ఎందుకు స్పందిస్తున్నారు, మొత్తం ఎందుకు ఖండించట్లేదు? మ్మ్. ఆయన మాట్లాడింది గొప్ప మాట, ఆయన మాట్లాడింది గొప్ప. అసలు యేసు ప్రభు తర్వాత ఈయనే ప్రభువు అని డిక్లేర్ చేయమని చెప్పండి, అప్పుడు చూసుకుంటాం. మ్మ్. మరి మీ దాంట్లో 10 మంది 20 మంది 50 మంది ఎందుకు స్పందిస్తున్నారు? ఎందుకు కింద మీ అదేంటి పెయిడ్ బ్యాచ్ తోటి కామెంట్లు పెట్టిస్తున్నారు? ఎప్పుడు ఎడ్యుకేట్ చేస్తారు మీ వాళ్ళని? మ్మ్. నేను చెప్తున్నాను తల్లి, ఏ మతం అయినా సరే, మతం అనేటటువంటిది మనిషిని ఎడ్యుకేట్ చేయాలి తప్ప ఇంకా దిగజారుడు స్థితికి తీసుకెళ్ళకూడదు. ఆ స్థితి ఏ మతంలో ఉన్నా మేము ఖండిస్తాం, మ్మ్. ఎక్కడున్నా మేము ఖండిస్తాం. అందాక ఎందుకమ్మా ఒకప్పుడు సతీ సహగమనాలు ఉండే, అవి మేము ఖండించి పోరాడి వాటిని వెనక్కి నెట్టేసి ముందుకు రాలేదా? మ్మ్. బాల్య వివాహాలు ఉండే, పోరాడి వాటిని వెనక్కి నెట్టి ముందుకు రాలేదా? అవును. అరే హైందవ ధర్మం గానీ, హైందవ స్త్రీలు గానీ, ఇంక ఏ స్త్రీలైనా సరే వాళ్ళ మనుగడకి ఎప్పుడైతే ప్రమాదం వాటిల్లుతుందో, ప్రమాదాలతో పోరాడి పైకొచ్చాం. మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీ స్త్రీలను? మ్మ్. మీలో ఉన్నటువంటి స్త్రీలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు? మాలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు గాని, మూఢ ఆచారాలు
సమాచారాలను కానీ మేమన్నిటిని కూడా క్లియర్ చేసుకుని పోరాటాల ద్వారానో లేకపోతే వాటిల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూనో ఒక స్థితికి, ఉన్నతమైన స్థితికి మా స్త్రీలను తీసుకెళ్లి ఇవాళ రాజ్యాలు సీఈఓలుగా ఉంటున్నారు, దేశాలను వెళ్తున్నారు, ఎంత పొలిటికల్ గా ఉంటున్నారు, ఎన్నిటిల్లో స్త్రీలు ఉంటున్నారు. ఆ స్థితికి అంత శక్తివంతురాల కింద మిగిలిన వాళ్ళందరూ స్త్రీలను తయారు చేస్తుంటే మీరేం చేస్తున్నారు? పూలు పెట్టుకోవద్దు, గాజులు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, ఏం పెట్టుకోవద్దు, కేవలం కూర్చొని ఇక్కడే కూర్చొని చదవండి అంటే ఎన్ని గంటలు చదువుతారండి? పిచ్చెక్కిపోతుంది. అంటే ఎంతసేపటికి దేవుణ్ణి స్మరిస్తూ అక్కడే ఒక ప్లేస్ ఇప్పుడు ఉన్నాయమ్మా, నా ఇంట్లో ఉన్నాయి కొన్ని వందల పుస్తకాలు ఉన్నాయి. ఏ పుస్తకమైనా నేను ఎప్పుడు చదువుతాను, నేను ఎడ్యుకేట్ అవ్వాలనుకున్నప్పుడు ఆ పుస్తకం తీసి చదువుతాను. నేను ఐ విల్ బికమ్ కొంతలో కొంత నాకు ఆ స్వాంతన వస్తుంది. ఒక ఎడ్యుకేటెడ్ థియరీ నాకు దాంట్లో కనిపిస్తుంది. నాకు ఒక సొల్యూషన్ అనేటటువంటిది వస్తుంది. అంతేగాని నువ్వు మతం పుచ్చుకున్నావు అని చెప్పి నువ్వు గంటలు నువ్వు మీరు చదువుకోండి, మాకేం అభ్యంతరాలు లేవు. కానీ దాంట్లో నేర్పేదేంటి? ఆ గంటలు కూర్చోబెట్టి మీరు నేర్పేటటువంటి స్త్రీలను ఎలా తయారు చేస్తున్నారు? ఎందుకు పనికి వచ్చేటట్టు తయారు చేస్తున్నారు? సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటి? అదే నేను అడుగుతున్నా. చాలా మంది చెప్తున్నా, మా శాలమ్మ అయ్యగారు అన్నదానం చేస్తారండి, చాలా మంది పేదలను ఆదుకుంటారండి అని అంటే, నేను చేస్తున్నా అన్నదానం, నేను చేస్తున్నా పేదలకు సాయం, నాకు చేతనైనది నేను చేస్తున్నా. నా సంపాదన, నేను కష్టపడి సంపాదించిన సంపాదనలో భాగం తీసుకెళ్లి పేదలకు పెడుతున్నా. ఆయన సంపాదన కాదే అది, మంది దగ్గర తీసుకున్న సంపాదన. చేయమని చెప్పండి, చెయ్యాలి. మంది దగ్గర తీసుకున్న మంచి పనులు చేయాలి. మంచి పనులు అనేటటువంటి వాటి మాటున విషం చిమ్మితే ఎవడు ఇక్కడ స్వీకరించడానికి సిద్ధంగా. ఇక్కడ మీరు ఏమంటున్నారు? ఏదో పెట్టినట్టే పెట్టి ఆ పెట్టిన తర్వాత వెనకాల నుంచి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనే కదా. మనకి తెలుగులో ఒక మాట ఉంటదమ్మా, నెయ్యిగారా పెట్టి కార తన్నారన్నట్టుగా. ఈయన ఏంటి అనంటే జస్ట్ ఆ దాన్ని ఏమంటారు, ఒక లేయర్ అన్నమాట, పూసి అది ఇస్తున్నాడు. నేను ఇచ్చింది ఐస్ క్రీమే కదా అని, కానీ లోపల ఏముంది? విషం ఉంది. ఏంటి మేడం అసలు? అంటే ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండాలి అంటే దానికి అసలు ఏంటి? చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ నేను ఇది మాట్లాడడం మొదలు పెట్టింది కనీసం అతను క్లారిటీ ఇస్తాడేమోనని చెప్పి. ఇంతవరకు క్లారిటీ ఇవ్వకపోతే అదే ఇన్ని రోజులు అవుతున్నా. ఇంకొక విషయం, ఒక నాయకుడు అనేటటువంటి వాడు జనాన్నకంటే ముందుండాలి. వాడు నాయకుడు, వాడు రాజు, వాడు ఇంకేదైనా, వాడు మతబోధకుడైనా జనాలను ముందు పెట్టి నువ్వెక్కడో దాక్కున్నావే, నిన్నే నువ్వు ఏమి నాయకుడివి? నువ్వేమి ఎడ్యుకేటెడ్ ఏంటి? ఆడికి ఎడ్యుకేషనే లేదు, డజన్ నో ఏబిసి. అవునా? మరి అంతగానో 4వ తరగతి చదువుకున్నటువంటి పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషి జనం వెనకున్నాడు, ఆయన ముందు జనం ఉన్నారు. అది అక్కడ జరుగుతుంది. సింపుల్ థింగ్ తల్లి. మనము ఒక గ్రూప్ కి ఒక నాయకత్వం వహిస్తున్నప్పుడు ఆ గ్రూప్ కి మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పు గ్రూప్ మీద పడుతున్నప్పుడు మనం ముందుకు రావాలి. ముందుకు వచ్చి దాన్ని సాల్వ్ చేస్తే గ్రూప్ను కాపాడుకున్నటువంటి వాడు. ఇవాళ నీ గ్రూపుల్ని, నీ వాళ్ళని ఉసిగొలుపుతుంటే 1కి 100 మాటలు నీ క్రీస్తుని అనట్లే, 1కి 100 మాటలు మరియమ్మని మాట్లాడట్లా, 1కి 100 మాటలు మీ స్త్రీలు మాటలు పడట్లా, 1కి 100 మాటలు అటు నుంచి నువ్వు ఇటు నుంచి అటు. ఇలాంటిది ఎందుకు జరుపుతున్నావు నువ్వు? అతను ఒక వీడియో చూశాను నేను. ఇంకొక పాస్టర్ చనిపోయినటువంటి కేసులో మాట్లాడుతున్నాడు. ఇట్ ఈస్ ద లీడ్ ఫర్ దిస్. అతను ఎందుకు బయటికి రావట్లేదు? అతని ప్రభుత్వం వదిలేసినందుకు మీరు చూస్తా ఊరుకుంటారేమో కానీ నేను అట్టంటోడిని కాదు, నేను చాలా గొప్పోడిని అన్నాడు. బహుశా ఆ మైండ్ సెట్ లో కూర్చొని ఐఎమ్ ద లీడర్, నేను అసలు ఎవరి దగ్గరికి రాను, నేను ఏమి చెప్పనని కూర్చున్నారేమో. కూర్చోండి, చెప్తున్నాను కదా. ఈ రోజు స్త్రీలంతా ఎడ్యుకేట్ అయి ఉన్నారమ్మా. స్పందించకపోవడానికి స్పందించే ధైర్యం లేదా, లేకపోతే స్పందించడానికి కారణం లేదా, లేకపోతే స్పందించే అంత గొప్ప విషయం ఇక్కడ ఏమి లేదా అని? పెద్ద మనసు లేదు. ఓకే, చెప్తున్నాను కదా. అతని మనసంతా కుచించుకుపోయినటువంటి భావజాలంతో నిండి ఉంది. అతను బయటకు వచ్చి ఎస్ నేను ఇది చెప్పడం కరెక్టే అన్నాడు అనుకో, రాజ్యాంగ ప్రకారం లోపల ఉంటాడు. అంటే ఎంత జరుగుతున్నా, చట్ట ప్రకారం కాదు మేడం, ఎంత జరుగుతున్నా కానీ అతనికి రిగ్రెట్ ఫీలింగ్ ఏం లేదంటారా? అది రిగ్రెట్ మనకేం తెలుసమ్మా? అతనికి రిగ్రెట్ ఉందో, బకెట్ ఉందో, లేకపోతే ఇంకేముందో మనకు తెలియదు కదా. అతను ఏ సేవలో ఉన్నాడో మనకు తెలియదు కదా, ఏ స్వాంతనలో ఉన్నాడో మనకు తెలియదు కదా, ఏ యొక్క సపోర్ట్ లో ఉన్నాడో కూడా నాకు తెలియదు కదా. ఇంకొక మాట నేను మాట్లాడుతున్నా, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే ప్రభుత్వాలకు కూడా చెప్తున్నాను. ఈ రోజు వీళ్ళందరూ ఓటు బ్యాంక్ అయ్యి ఉన్నట్టయితే మరి ఆ నాయకుడు ఎందుకు ఓడిపోయి ఉండాలి?
ఎవరికి ఓటు బ్యాంక్ కాదు, గుర్తుపెట్టుకోండి. హిందువులకు ఓటు బ్యాంక్ కాదు, క్రైస్తవులకు ఓటు బ్యాంక్ కాదు, ముస్లింలకు ఓటు బ్యాంక్ కాదు. ఎవరైనా ఇంకొక దాంట్లో యాడ్ అయితేనే వాడు గెలుస్తాడు, వాడు రాజు అవుతాడు. గుర్తుపెట్టుకోండి. సనాతన ధర్మము తర్వాత ఇంకొక ధర్మమైనా ఏ ధర్మమైనా, సెక్యులరిజం అంటే ఏంటండి? ఒడియూ కాల్ సెక్యులరిజం? లౌకికవాదం అంటే కేవలం హిందువుల్ని తిడతా ఉంటే నోరు మూసుకొని కూర్చోమనడా? ఎవరిని తిట్టినా ఏ మతానికైనా సమాన హక్కులు ఉన్నాయి. ఏ మతానికైనా ఇంకొకటి ఎవడో మాట్లాడు మతాలు మార్చొచ్చు అని చెప్పేసి అని రాజ్యాంగంలో ఉంది. ఒరే మతాలు మార్చొచ్చు అని రాజ్యాంగంలో లేదురా, చదువుకు సావండి. ఏ మతాన్నైనా సరే స్వేచ్ఛగా నువ్వు ఆ మతంలో ఉండొచ్చు అని రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది, కానీ మత మార్పిళ్లు చేయమని రాజ్యాంగం ఎప్పుడూ చెప్పదు. గుర్తుపెట్టుకోండి. ఇది రాజ్యాంగం సంబంధం కాదు, అది రాసిన రాజ్యాంగాన్ని వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు మార్చేస్తున్నారు. వీళ్ళ సొంత రాజ్యాంగాలు కదా, సొంత రచనలు, సొంత రాజ్యాంగాలు. ఇప్పుడు మీరు ఎక్కడికైనా సరే ఒక చోటికి వెళ్ళండి, శివుడి గురించి అద్భుతంగా చెప్పడం ఉంటుంది, కృష్ణుడి గురించి అద్భుతంగా చెప్పడం ఉంటుంది, అమ్మవారి గురించి అద్భుతంగా చెప్పడం ఉంటుంది, ఇంకొకళ్ళ గురించి అద్భుతంగా. మన దేవుడు ఎంత గొప్పవాడో లేకపోతే వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో, నేను ఏ మతమైనా సరే నా దేవుడు ఎంత గొప్పవాడో చెబితే ఆ దేవుడికి ఒక ఎనర్జీ, నీకు ఒక ఎనర్జీ, మనుషులకు ఒక ఎనర్జీ. బట్ ఇక్కడ ఏమవుతుందంటే నేనెంత గొప్పవాడినో చూడండి అని ఈ సోకాళ్ళు పాస్టర్లందరూ ఇలా ఏలెత్తి చూపించుకొని, అంటే వీడు ఎక్కడ హీరో అవుతాడు అని అంటే ఎదుటివాడిని తిట్టి అవతల పోస్తే హీరోలు అవుతారని వీళ్ళు అనుకుంటున్నారేమో. జాగ్రత్త. ఏ మతంలోనైనా ఏ మతస్థులైనా సరే ఇంకొక మతస్థుల యొక్క అక్కడ ఏమైనా దుశ్చర్యలు దుష్క్రియలు ఉంటే ఖచ్చితంగా ఖండించాలి, ఏ మతం వాళ్ళు ఇంకొక మతాన్ని అయినా సరే. అంతేగాని దుర్భాషలాడేటటువంటి ప్రయత్నాలు చేస్తే చట్టం ఊరుకోదు, న్యాయస్థానాలు అంతకంటే ఊరుకోదు. సో ఫైనల్ గా అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యామ్? ఏది జరిగితే బాగుంటుంది, దీనికి సొల్యూషన్ ఎక్కడి నుంచి అని చెప్పేసి అనుకుంటున్నారు? అతను మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణ అడిగితేనే మంచిది అని మీరు కోరుకుంటున్నారా? ఏమండి, నేను ఒకటే చెప్తున్నాను. ఫస్ట్ లో స్టార్టింగ్ లో మేము క్లియర్ గా చెప్పాం, నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడావో వచ్చి జనాలకి క్లారిటీ ఇవ్వు అని. అతను ఇంతవరకు రాలేదు. అతను ఎంత దూరం తీసుకెళ్లి హీరోని అయిపోతానని అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు కదా, అక్కడ దాకా వెళ్ళక ముందు వరకు మాత్రమే ఎవరైనా వెళ్ళి చూడండి ఎన్ని సమస్యలు మీ చేతికి వస్తాయో. ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా దాని నుంచి బయటికి రావడం ఎంత కష్టం. ఇతని మీద ఇంకా కేసులు ఉన్నాయంట. ఆ కేసులు ఉన్నాయి కదా, ఆ కేసుల్లో ఇదొక కేసు అని అనుకుంటున్నాడేమో బహుశా పెద్ద మనిషి. ఒకటి గుర్తుపెట్టుకో, రాయి 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 పేరిస్తే ఏమైతుందమ్మా, పెద్ద గుట్ట అవుతుంది, కొండ అవుతుంది. దాన్ని పెకిలిచ్చటం కష్టం. రాయి అయితే తీసిపారే, పెకిలిచ్చకుండా దాన్ని అలా వదిలేసావనుకో అది ఎవరికి నష్టం? రేపొద్దున దాన్ని నువ్వు తొలగించుకోవాలంటే నువ్వు ఎంత కష్టపడాలి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి సోకాళ్ళు పేటీఎం బ్యాచ్లకి చెప్తున్నాను, మీరు ట్రోలింగ్లు చేసుకుంటూ లేకపోతే ఇంకొకటి చేసుకుంటూ వీళ్ళు ఒక కొత్త పదం మొదలు పెట్టారనమాట. వాళ్ళు అన్నారు కదా మీరు మాట్లాడండి, వీళ్ళని అన్నారు కదా మీరు మాట్లాడండి అని మాట్లాడుతున్నారు. ముందు అసలు ఈ విషయానికి మీరు క్లారిటీ ఇవ్వండి, తర్వాత మాట్లాడదాం మిగిలిన విషయాలు. అండర్స్టాండ్? నేను వాటిలో ఆ విషయాల్లో నేను జోక్యం చేసుకోవాలా, మహిళల్ని అన్న విషయంలో నేను జోక్యం చేసుకున్నా. ముందు వాటికి క్లారిటీ ఇవ్వండి, ముందు దీనికి క్లారిటీ ఇవ్వండి. అవన్నీ ఎందుకు తీసుకొస్తారు? అవన్నీ జరిగినప్పుడు మీరేం చేశారు? మీరు కొట్లాడలేకపోయారు, మీరు ఖండించలేకపోయారు అంటే అర్థం ఏంటి? మీకే క్లారిటీ లేదు. మీరు ఉన్నది దేనికోసం ఉన్నారు? దశం భాగాలు ఇవ్వడం కోసం ఉన్నారు, వాళ్ళు పుచ్చుకోవడం కోసం ఉన్నారు. చాలా మంది తర్వాత అసలు నేను ఇంతవరకు అసలు వీళ్ళ జోలికి వెళ్ళేది తల్లి. మొత్తం నేను తర్వాత చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు బెదిరిస్తున్నారు, దశమ భాగం ఇయ్యకపోతే ఇక్కడ నువ్వు అర్హుడు కాదు, ఇక్కడ నుంచి చల్. దశమ భాగం ఇవ్వకపోతే నీకు దేవుడు పరలోకానికి రానియడు, నీకు అసలు ఏమీ ఉండదు. అరే వీళ్ళ పోర్ట్రేట్ చేసేదంతా దశమ భాగం మీదే ఉంది తప్ప. అదేంటి మేడం, అది అసలు అది కంపల్సరీయా? అదేమన్నా మ్యాండేటా? ఎస్ మ్యాండేట్. దశమ భాగం ఇవ్వకపోతే ఆ చర్చిలోకి ఇతను రానివ్వడండి. ఇంకొక విషయం, ఒక పాస్టర్ ఉన్న చర్చిలో ఒక పాస్టర్ ఒక చర్చిని పెట్టుకుంటే అతని కూటమి, అతని గుంపు మాత్రమే, అతని ఇది మాత్రమే దాంట్లో ఉండాలి, ఇంకొకరు రావడానికి వీల్లేదు, ఇతను ఇంకొక చర్చికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి ఇన్ని రూల్స్ ఉంటాయి? ఇప్పుడు మా రోడ్ లో శివాలయం ఉందంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అవును. మన తిరుపతి ఉంది అని అంటే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఆయనకేసి మొక్కుతుంది. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఉన్నారంటే ఎక్కడెక్కడి నుంచి, దేశ విదేశాల నుంచి, ఇక్కడి నుంచి అందరు ఎక్కడ ఉన్నవాడైనా వెళ్ళి మొక్కుకొని వస్తారు. ఇక్కడ వీళ్ళ కూటములు చూడండి, కూటమంటారా మరి దాన్ని ముఠాలంటారా? ఇవన్నీ ముఠాలన్నమాట. ఈ ముఠాలన్నీ ఏం తయారవుతున్నాయి అని అంటే దశమ భాగాల కోసం బ్రతుకుతున్నాయి ఇవి.
మేము దశావతారాల గురించి గొప్పగా చెప్పి ప్రపంచాన్ని ఈ భగవంతుడు ఎలా ఉద్ధరించాడో చెప్పేంత గొప్ప చరిత్రలు మాకుంటే దశమ భాగాల కోసం కొట్టుకు చచ్చేటటువంటి వీళ్ళు ఈ యొక్క సంస్థల్ని మారుస్తాడు. ఇంకొకటి చెప్తున్నాడు, వస్తా నెక్స్ట్ వస్తా, వీళ్ళందరి జోలికి వస్తా. చిన్నప్పుడు నేను విగ్రహాలని కాలుతో తన్నేవాడిని, తలకాయలు విరిచేసేవాడిని, చాలా ఎంజాయ్ చేసేవాడిని ఆ పని చేసేటప్పుడు అని అన్నారు. ఒరే, మేమెవ్వరం ఇప్పటి వరకు మీ మీద దృష్టి పెట్టలేదు కాబట్టి మీరు బతికిపోయినారు. పెట్టడం మొదలు పెడితే చూడండి ఏమవుతుంది. ఇంత దరిద్రంగా మాట్లాడినా ఓర్చుకున్నాం. మతం అని మాట్లాడుతున్నాడు కదా వెధవా. కొంతమంది మతోన్మాదులు మాట్లాడి మాకు మతోన్మాదులని అంటగడుతున్నారు. మతం గురించి మేము ఎక్కడా మాట్లాడలా. స్త్రీ సాంప్రదాయం గురించి మాట్లాడాం, భారతదేశపు సాంప్రదాయం గురించి మాట్లాడాం, హైందవ సాంప్రదాయాన్ని గురించి మాట్లాడాం. ఇక్కడ మతం ఎక్కడుందమ్మా? సాంప్రదాయం గురించి మాట్లాడాం కానీ మతం గురించి మాట్లాడా విద్వేషాలు రెచ్చగొట్టలేదు మేము. అసలు ఇంత మీ కెరియర్ లో ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయి ఉండి ఏ రోజు కూడా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ ని మీరు టచ్ చేసింది లేదు. నేను వెళ్ళనమ్మా, ఎందుకంటే అజ్ఞానంతో మాట జారుతారు వాళ్ళు. ఇలాంటి వాటిల్ని పెంచి పోషించాము అనంటే ఇక్కడ చదువు ఎడ్యుకేటెడ్ లేనటువంటి వ్యవస్థలు కొన్ని ఉన్నాయి. ఆ వ్యవస్థల్ని వీళ్ళు రేపుతారు, లా అండ్ ఆర్డర్ కి నష్టం వస్తుంది అని చెప్పి అండర్ కరెంట్ గా డైరెక్ట్ గా. ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, ఎవరికైనా మేము డైరెక్ట్ గా ఫోన్లు చేస్తాం. ఫస్ట్ ఫోన్ చేస్తాం, లేదా ఫోన్ చేసేటటువంటి వెసులుబాటు లేకపోతే ఎవరో ఒకళ్ళతోటి మేము ఆ రాయబారం అనేది ఖచ్చితంగా పంపిస్తాం. స్పందించని తర్వాత మాత్రమే మేము రియాక్ట్ అవుతాం. మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా పెద్ద మనిషి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఉన్నాడు, నాట్ రెస్పాండ్. మా రిపోర్టర్స్ని పంపించాం, రిపోర్టర్స్ని పంపించి అక్కడ తీసుకొని రండి, మాట్లాడుకొని రమ్మండి అని పంపించాం. అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, తలుపులు వేసుకుని కూర్చున్నారు. తలుపులు వేసుకుని కూర్చున్నప్పుడు మేము కొట్టాలిగా, కొట్టినా తీయకపోతే బద్దలు కొట్టాలిగా, బద్దలు కొట్టేదాకా తెచ్చుకుంటున్నారు. ఎస్, ఆ మనిషి ఈ రోజు ఆ మనిషి మొండితనము, అహంకారము, అహంభావంతో ఇవాళ ఒక మతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అతను ఒక సందిగ్ధావస్థలో పడేయలేదా? ఖచ్చితంగా ఒక ప్రమాదంలో పడేయలేదా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళల్ని తిట్టించలేదా? నువ్వు ఏ బైబిల్ అయితే చేతిలో పట్టుకున్నావు, ఆ మరియమ్మ ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఆ మరియమ్మని ఎప్పుడెప్పుడో తిట్టిని అన్ని బయట పెట్టి మళ్ళీ వీళ్ళు 10 సార్లు తిట్టించుకుంటా ఉన్నారు. ఇంత దాష్టీకానికి నువ్వు ఒడిగడుతున్నావు అనంటే నువ్వు ఏమి కాపరివి అని అడుగుతున్నా నేను. నీ గొర్రెలకి ఇంత భయంకరమైనటువంటి హింస జరుగుతుంటే కాపర్ ఎక్కడికి పోయినాడు చెప్పాలి కదా. ఇంత జరుగుతున్న నిజంగానే మీరు ఇచ్చే ఇన్ని స్టేట్మెంట్స్ కి స్పందించి ఒక్కసారి బయటకు వచ్చి ఇది విషయం నేను మాట్లాడింది ఇలా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తే నిజంగానే మీరన్నట్లుగా బద్దలు కొట్టే అవకాశం రాదేమో. బద్దలు కొట్టించుకునేదాకా తీసుకెళ్తున్నారు కదమ్మా. వెయిట్ అండ్ సీ. ఏదో 4 రోజులు మాట్లాడతారు. చాలా మంది నా దగ్గర అభిప్రాయపడింది కూడా, రాష్ట్రాలకి చెప్తున్నానండి, మేమేం ఊరుకునే ప్రసక్తే లేదు. ఎప్పుడైనా సరే మహిళలకు ఏదైనా జరిగితే పొలిటికల్ మైలేజ్ వస్తేనే ఈ రాష్ట్రాలు కదులుతాయా, లేకపోతే కదలవా? ఆన్సర్ ఇవ్వవా? మహిళలు అంత ఎదవల కింద కనిపిస్తున్నారా అమ్మా అందరికి? మీకు ఓట్లు వేయడానికి మహిళలు కావాలా? ఓట్లలో రాజకీయాల్లో మహిళలు కావాలి మీకు పనులు చేసి పెట్టడానికి. అలాగే ఓటు బ్యాంకు, మహిళలదే ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. మహిళలు ఏది తలుచుకుంటే ఆ రాజ్యం ఉంటది అక్కడ. అది గుర్తు పెట్టుకోండి, ఆ ప్రభుత్వం ఉంటది. మహిళల మనోభావాలను ఇంత కించపరిస్తే కనీసం దాన్ని ఖండించిన వాడు ఎవడు లేడండి, ఎవ్వడ కాడు. అమ్మ మేము ఖండించాం, అమ్మ మేము కూర్చోండిరా, మీరు ఇళ్లలోనే కూర్చోండి. ఓ అమ్మ మీరు ఇళ్లలోనే కూర్చోండి. రాజకీయ నాయకులకే నేను చెప్తున్నా, మా టైం వచ్చినప్పుడు మేము ఏం చూపించాలో మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఏం చేయాలో అది చేస్తాం. సో ఫైనల్ గా ఏం చెప్తారు మ్యామ్? ఎవరిని కూడా దాన్ని ఏమంటారంటే విమర్శించేటటువంటి నైతిక హక్కు ఎవరికి లేదమ్మా. అందులో ముఖ్యంగా మహిళల్ని. ఏ మహిళ అయినా సరే, నువ్వు బజారు సంబంధీకులైనా సరే అనంటే నీకేమి హక్కు ఉంది నువ్వు వేలెత్తి చూపించడానికి? వాడెవడో పని కట్టుకుని మరీ పెడుతున్నాడు, బజారు పూలు పెట్టుకొని బజారు మీద తిరిగే మహిళల్ని ప్రోత్సహిస్తున్నావా అన్నాడు. చెప్పుతో కొడతా బాడ్కావు. ఎందుకంటున్నానంటే ఈ మాట, ఎవరిని తిరగమంటాడమ్మా? ఎవరిని తిరగమంటాడు? నీకు చేతనైతే చేతుల్లో పట్టుకున్న నీ బైబిల్ సాక్షిగా అలాంటి మహిళలు ఎవరైనా ఉన్నారంటే అలాంటి స్థితిలో ఉన్నటువంటి మహిళల్ని సంస్కరించరా రాస్కే. ఒక మహిళ అందంగా రెడీ అయ్యి ఒంటి మీద నగలు పెట్టుకొని తల్లో పూలు పెట్టుకుంటుంటే చూసే మగవాళ్ళకి చేతులకి నమస్కరించాలి అని చెప్పేసి అనిపిస్తుంది అని చెప్పేసి మన నాన్న మనం నేర్చుకున్నామమ్మా. ఇంకొకటి కూడా, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత.
ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని ఎందుకన్నారు అని అంటే, ఆ పాజిటివ్ వైబ్రేషన్ నువ్వు ఇస్తే దేవత ఉండడానికి ఇష్టపడుతుంది, యాంజల్స్ ఉండడానికి ఇష్టపడతారు, దేవదూతలు వాళ్ళ భాషలోనే చెప్తున్నా, దేవదూతలు అక్కడ ఇష్టపడతారు. దేవదూతలు కూడా ఆడవాళ్లే. నువ్వు వాళ్ళు కూడా దేవదూతలు ఎంత అందంగా ఉంటారమ్మా, ఎంత చక్కగా అలంకరించుకుంటారమ్మా, ఎంత అద్భుతంగా ఉంటారమ్మా. వాళ్ళని కూడా నువ్వు అధిక అలంకరణ అన్నావు. అధిక అలంకరణ అంటే ఏంటో ఇక్కడ చెప్పండి. అతని ఉపమానం. మీ దేవదూతల అలంకరణ ఎంత గొప్పగా ఉంటుంది, ఎలా ఉంటుంది. మరి అలాంటి దేవదూతల్ని నువ్వు అవమానించినప్పుడు ఆ దేవదూతలు నీ చుట్టూ ఎక్కడున్నారు? దయ్యాలు తప్ప. అలాగే ఇంకొకటి కూడా నేను చెప్తున్నాను, అసలు ఇలాంటివి మాట్లాడడానికి నిన్నగాక మొన్న ఎవరో ఇంకొకటి పట్టుకొని వస్తున్నారు, ఎవరో సినిమా యాక్టర్ సుమను ఈ మాట మాట్లాడాడు, ఆడవాళ్ళ గురించి మీరేం మాట్లాడతారు అని చెప్పేసి. ఒకటే నేను మాట్లాడుతున్నా, అతను చెప్పే విధానం ఏదైనా మేము ఖండిస్తున్నాము, ఏది అభ్యంతరకరమైతే. ఇంకొకటి ఏంటంటే, మర్యాదపూర్వకంగా చెప్పిన వాళ్ళని మేము పర్సనల్గా ఖచ్చితంగా రిక్వెస్ట్ చేస్తాం. సార్, ఇది సిచ్యుయేషన్స్ ఉన్నాయి, ఒక స్థితికి వచ్చిన తర్వాత ఆడదాన్ని మీరు కొన్నిటిని మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కొన్నిటిని అంటే పిచ్చి వ్యవహారాలని కాదమ్మా, డ్రెస్సింగ్ సెన్స్ లో కానీ ఏదైనా కానీ కొంతవరకు వెసులుబాటు అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా మేము చెబుతాం. ముందు నువ్వు మాట్లాడిన దానికి సమాధానం చెప్పురా అంటే, ఎల్లన్నన్నాడు, పొల్లన్నన్నాడు, మల్లయ్య అన్నాడు, తొల్లయ్య అన్నాడు, తొట్రయ్య అన్నాడు, కొర్రయ్య అన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఏడు ఫస్ట్. నువ్వు ఏడ్చిన తర్వాత అప్పుడు మేము ఎవరిని ఏడిపించాలో అప్పుడు ఆలోచిస్తాం. నీ ఏడుపులు నువ్వు ఎక్కడ ఏమి ఏడ్చావో, ఎందుకు ఏడ్చావో దానికి కారణాలు చెప్పు, అప్పుడు మాట్లాడతాం మేము. అంతేగాని కూర్చోబెట్టుకొని వాడన్నాడా వీడు, అరే నువ్వు ఎందుకురా పక్కనాడిని కొట్టావనంటే, ఆ పక్క వీధిలో ఆడాడిని కొట్టలేదా, ఈ పక్క వీధిలో ఈడి కొట్టలేదా, మొన్న మీ అన్నని మీ తమ్ముడు కొట్టలేదా, ఎందుకు మాట్లాడతావురా? నువ్వు అంటే ఎందుకు, నా కొడుకుని ఎందుకు కొట్టావు, లేదా నా కూతురు ఎందుకు కొట్టావు, నిన్ను అడుగుతున్నా. నువ్వు దానికి సమాధానం చెప్పడం మానేసి, ఆ పక్కింటి వాళ్ళు కొట్టుకున్నప్పుడు మీరేం చేశారు, వాళ్ళ అబ్బాయిని వాళ్ళ చెల్లెలు కొట్టినప్పుడు ఏం చేశారు, ఈ పక్కింటి వాళ్ళు దీంట్లో ఉన్నప్పుడు ఏం చేశారు, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఏమీ లేదు తల్లి, వీళ్ళందరూ ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారు. డిఫెన్స్ అంటే అర్థం కాదు, ఆత్మరక్షణలో పడ్డారు. సెల్ఫ్ డిఫెన్స్ అంటారు. ఆత్మరక్షణలో పడి ఏం చేయాలో అర్థం కాక ఎదురు దాడి మొదలు పెట్టారు. అబ్బే సమస్య లేదు, ఎక్కడ ఏం చెయ్యాలనో మాకు బాగా తెలుసు. ఇప్పుడు డీజీపీకి కంప్లైంట్ అనగానే గబగబా ఒక మోక వెళ్ళిపోయింది, ఒక గుంపు వెళ్ళిపోయింది, కంప్లైంట్లు మేము ఇచ్చేసామన్నారు. దేనికి ఇస్తారు నువ్వు కంప్లైంట్లు? నువ్వు ఏమంటే మేమేమన్నాం అనేటటువంటిది అక్కడ నువ్వు కోర్టులో ప్రూవ్ చేసుకోవాలిరా అబ్బాయి. ఇంకొక మాట నేను అడుగుతున్నా, చాలా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.